అందరికీ నమస్కారం అండి. నా పేరు శిరీష కుంపటి. మాది కృష్ణా జిల్లా. ఏపీ గవర్నమెంట్ నిర్వహించిన మెగా డిఎస్సిలో 2025 మెగా డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ తెలుగు 8th ర్యాంక్ వచ్చిందండి. జోన్ 2లో టీజీటీ 11th ర్యాంకు, పీజీటీ 22nd ర్యాంక్ వచ్చాయి. 3 జాబ్స్కి నేను ఎలిజిబుల్ అయ్యాను. బట్ స్కూల్ అసిస్టెంట్ తీసుకుని వర్క్ చేస్తున్నాను ప్రజెంట్ నేను. వీటన్ని జాబ్స్ రావడానికి అంత ఈజీ కాదండి. ఓన్లీ సార్ బుక్స్, సార్ క్లాసెస్ మాత్రమే నన్ను ఇలా లైఫ్లో నిలబెట్టి నేను చెప్పగలను. నేను 2018 డిఎస్సి కూడా రాశానండి. బట్ అప్పుడు నాకు జాబ్ రాలేదు. అప్పుడు నాకు తెలియదు, సార్ బుక్స్ గురించి తెలియదు, సబ్జెక్ట్ నాకు తెలియదు, అప్పుడు ఏం తెలియదు నిజం చెప్పాలంటే. తర్వాత 2018 డిఎస్సి తర్వాతనే సార్ క్లాసెస్ గురించి, బుక్స్ గురించి తెలిసింది. సార్ క్లాసెస్ ఆన్లైన్ క్లాసులు చెప్పినప్పుడు అవి ఒక లక్ అండి, అది అందరికీ దొరకదు. బట్ మా బ్యాచ్ వాళ్ళకి దొరికినాయి అవి. ఆ సార్ క్లాసెస్ విని నేను ఆ బుక్స్ ప్రిపేర్ అయ్యి నెట్ అప్లై చేశాను. సార్ క్లాసెస్ విని అప్లై చేసిన ఫస్ట్ అప్లై చేశాను. వెంటనే నెట్ క్వాలిఫై అయ్యాను, జైరఫ్ క్వాలిఫై అయ్యాను. ఆ ఫెలోషిప్ తోటే ఇంకా జాబ్ కోసం కూడా చూడుకోకుండా పిహెచ్డికి జాయిన్ అయిపోయి ఆ ఫెలోషిప్ తీసుకుంటూ మేము స్కూల్ అసిస్టెంట్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యాము. 3 జాబ్స్ వచ్చాయి. వీటన్నింటికి కారణం దేవిరెడ్డి రామకృష్ణారెడ్డి సార్ బుక్స్, సార్ క్లాసెస్ అండి. నాకైతే నా లైఫ్ని సెట్ చేసిన బుక్స్ అవి. జీవితాన్ని మారుస్తాయండి, దానిలో ఏమాత్రం డౌట్ ఉండదు. ఖచ్చితంగా చదివితే మన జీవితం మన అనుకున్న టార్గెట్ మనం ఖచ్చితంగా రీచ్ కాగలం సార్ బుక్స్ చదివితే మాత్రం. బుక్ 1 గ్రామర్కి సంబంధించిందండి. తెలుగు భాష సర్వస్వం, వ్యాకరణం, భాషాశాస్త్రం, ద్రావిడ భాషలు మొత్తం ఉంటాయి. సబ్జెక్ట్ నేర్చుకోవాలి అంటే, గ్రామర్ పార్ట్ మనకు తెలియాలి అంటే ఈ సార్ బుక్స్ చదివితే చాలండి. మనం పర్ఫెక్ట్ అవుతాం. మనం తీసుకునే జాబు, మనం చేసే జాబ్కి ఖచ్చితంగా న్యాయం చేయగలుగుతాము. మన సబ్జెక్ట్ మనకి వస్తుంది. బుక్ 1 భాషాశాస్త్రం సంబంధించి ఎక్సలెంట్ బుక్ అండి. అదే ఇప్పుడు డిఎస్ 1 కూడా సార్ తీసుకొచ్చారు. వీటిలో తెలుగు వ్యాకరణం, చిన్న దర్పణ, ఛందస్సు, అలంకారాలు, బాల ప్రౌఢ వ్యాకరణములు, ఈ బాల వ్యాకరణం చదవటం అందరికీ చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అది టఫ్ సబ్జెక్టు. బట్ సార్ బుక్స్ చదివితే చాలా సింప్లిఫై చేస్తారు సార్. అవి మాత్రం చాలా ఈజీ అనిపిస్తుంది. ఛందస్సు, అలంకారాలు కూడా సేమ్ అంతే చాలా సింప్లిఫై చేస్తారు. అలానే బుక్ 2లో ప్రాచీన సాహిత్యం ఉంటుందండి. ఆధునిక సాహిత్యం, ఉద్యమాలు, మళ్ళీ ఒక్కొక్క కవి గురించి ఉంటుంది, వాళ్ళ విశేషాలు ఉంటాయి. సంస్కృత సాహిత్యం కూడా ఉంటుంది. అదే ఇప్పుడు డిఎస్ 4గా వచ్చింది. ఇంకా కొంచెం డెప్త్ ఉంటుంది. ప్రాచీన సాహిత్యం ఉంటుంది, మొత్తం ప్రాచీన సాహిత్యమే డిఎస్ 4 వచ్చేసి. నెక్స్ట్ తెలుగు సర్వస్వం బుక్ 3 విమర్శ, జానపద సాహిత్యం అండి. విమర్శ అంటే చాలా టఫ్ సబ్జెక్ట్ మన తెలుగు వాళ్ళకి. వ్యాకరణాలు, చిన్న దర్పణాలు, అలంకారాలు ఎలానో, బాల ప్రౌఢ వ్యాకరణాలు ఎలానో విమర్శ కూడా మనకి చాలా టఫ్ అనిపిస్తుంది. ఏం అవసరం లేదు, సార్ బుక్స్ తీసుకుని చదివేసుకుని వెళ్తే చాలు, అవి కూడా ఈజీ అయిపోతాయి మనకి. డిఎస్సికి మెథడాలజీ వాళ్ళు ఎక్కడి నుంచి ఇస్తారో మనకి బిట్స్ సరిగ్గా తెలియదు. డిఎస్సి అప్పుడు మన దగ్గర ఉన్న బుక్స్ చదువుకుని వెళ్ళినా కానీ కొన్ని బిట్స్ మన దగ్గర మిస్ అవుతాయి. కానీ సార్ బుక్లో మొత్తం ఉంటుంది. ఎక్కడి నుంచి బిట్ అడిగినా కానీ రాయగలిగే విధంగా సార్ బుక్ ఉంది. ఇది కూడా బాగుంటుందండి. ఇంకా బిట్స్ చాలా ఇంట్రెస్ట్గా అనిపిస్తాయండి. బిట్స్ చదువుతుంటే మాత్రం మనకి మన రివిజన్ అవుతుంది. మనం బుక్స్ చదివిన తర్వాత ఈ బిట్ బ్యాంక్ చదివితే కనుక మనకి భాషాశాస్త్రం చాలా రివిజన్ అవుతుంది. చాలా యూజ్ఫుల్ ఉంటుంది ఈ బుక్. ఇంకొకటి యూజీసీ నెట్ సెట్కి ప్రీవియస్ పేపర్సు. ఈ పేపర్స్ చేయకోకుండా మనం నెట్ సెట్ అటెంప్ట్ చేయలేమండి. అటెంప్ట్ చేసినా అది రాదు. ప్రీవియస్ పేపర్స్ మాత్రం ఖచ్చితంగా మనం చూడాలి. అవి మనకు దొరకవు. అవన్నీ కావాలంటే ఇవేవి మనకు అంత ఈజీగా దొరకవు. ఇవన్నీ సార్ మనకి దగ్గరికి తీసుకొచ్చి మనకి దొరకవు. అవి వెతికినా కానీ, నెట్ సెంటర్లో వెతికినా కానీ దొరకవు. బట్ ఇవన్నీ చాలా ఈజీగా మనకు దొరికేలాగా ఈ బుక్స్ రూపంలో వచ్చినాయి. ఇవి కనుక మన చేతిలో ఉంటే, ఈ బుక్స్ చేతిలో ఉంటే మన లైఫ్, మన టార్గెట్ ఏదైతే పెట్టుకుంటామో అది ఈజీగా రీచ్ అవ్వగలను. నేను ఇలా జాబ్ సంపాదించినందుకు, ఈ బుక్స్ చదివినందుకు, దీనివల్ల నాకు జాబ్ వచ్చినందుకు
చాలా చాలా హ్యాపీగా ఉందండి. నాకే కాదు మా హస్బెండ్‌కి కూడా సేమ్. తనకు కూడా జాబ్ వచ్చింది. ఓన్లీ ఈ బుక్స్ వల్లనే, సార్ క్లాసెస్ వల్లనే మాకు జాబ్స్ వచ్చాయి. ఒక ఫ్యామిలీలో ఇద్దరికి జాబ్స్ వచ్చాయి. అది మాత్రం మేము ఖచ్చితంగా చెప్పగలం. ఓన్లీ సార్ బుక్స్, సార్ క్లాసెసే ఇవి మాత్రం మమ్మల్ని నిలబెట్టినాయి. దానిలో అదే ఇంకా 100% అదే. ఇంకా వేరే ఏ మెటీరియల్స్ కూడా మేము ఫాలో కాలేదు. ఎక్కువ ఉన్నా గానీ ఎక్కువ మెటీరియల్స్ బయట దొరుకుతాయి. బట్ అవన్నీ తీసుకొని కన్‌ఫ్యూజ్ అయ్యే కన్నా ఈ ఈ బుక్స్‌లో అన్నీ ఉంటాయి. ఇవి ఫాలో అయిపోతే చాలా అనిపించింది మాకు. మేము ఫాలో అయిపోయాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.